క్రైస్తవ సమాజము ఈ జీవితాల దేవుని మాటలు వించిన ఆ సహోదరి సహోదరుడు హృదయంలో ఈ మాట ఫీడ్ చేస్తా. ఏ మాటది? ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు మీరు పిలువబడితే గనుక. అమ్మ, వింటున్నారా సిస్టర్స్ అండ్ బ్రదర్స్? మీరు దేనికి పిలువబడ్డారు? దేవుడు దేనికోసం మీకోసం ప్రాణం పెట్టి పిలుచుకుని రక్షణ ఇచ్చి నా కుమారి నా కుమారుడు అని పిలుచుకుంటున్నాడు తెలుసా? మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులు చేయాలని తండ్రి ఉద్దేశం, యేసయ్య ఉద్దేశం, పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశం. ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడు ఎవ్వరికి చేయొద్దు. మీకు కీడు చేస్తున్న వాళ్ళకు కూడా మీరు చేయొద్దు. దేవునికి ఇస్తుంది చెప్పండి. ఎందుకంటే మీరు కీడు చేస్తే తిరిగి ఆ కీడు మీ మీదకి వస్తుంది. నీ శత్రు కొరకు ప్రార్థన చేయన్నాడు దేవుడు. ఈ 3వ దిన ఉపవాస ప్రార్థన